వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో విడవలూరు మండలం ముదివర్తి ఇసుక రీచ్లో జేసీబీతో అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇసుక ట్రాక్టర్లు యాజమాన్యానికి గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విడవలూరు పోలీసులు రంగప్రవేశం చేసి రీచ్లో ఉన్న జేసీబీ ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వచ్చేలోపే రీచ్లో ఉన్న ట్రాక్టర్లు అన్ని వేరే మార్గం గుండా వెళ్లిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇబ్బంది పెట్టారా? నాకు అర్థం కాల. మాకు ఇబ్బంది జరిగింది కాబట్టి వచ్చాము. ట్రాక్టర్లు అయిపోయాము సరే, వచ్చే వాళ్ళు వస్తారు చూసుకుంటారు. అది మీకు మాకు వాదనలు వద్దు సరేనా? అది మా పరిస్థితి చెప్తానండి. ఇప్పుడు దాని విడవలూరు మండలం ముదివర్తి గ్రామం. నైట్ పూట రఫీ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు జేసీబీతో 10 ట్రాక్టర్లు పెట్టి అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నాడు. దీన్ని మేము అడిగితే ఇది మా ప్రభుత్వం మమ్మల్ని తిరగబడినట్టు అడుగుతున్నాడు. ఇలాగే అర్జున్వాడ దగ్గర శ్మశానం ఎత్తుకోపోయేదాన్ని కూడా దావ లేకుండా చేశాడు. అక్కడ గుంట్లో పెట్టేసి ఇక్కడ గుంట్లో పెట్టాడు. ఎవరికి తెలియకుండా, ప్రజలకు తెలియకుండా నైట్ పూట 12 గంటలప్పుడు అర్ధరాత్రి అప్పుడు ఇట్లాగా జేసీబీ పెట్టి 10 ట్రాక్టర్లతో ఇసుకెత్తున్నాడు. దాన్ని అడిగితే ఇది మా ప్రభుత్వం, ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంది లేదో మాకు తెలియదు. మేము అడిగితే ఇది మా ప్రభుత్వం, ఇది మా రాజ్యం, మేమేమైనా చేస్తాం అని మమ్మల్ని తిరగబడుతున్నాడు. దీనికి మీరు అందరూ అధికారులందరూ దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాం. కావలి నియోజకవర్గంలో హైవే టోల్గేట్ వద్ద అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన రవాణా శాఖ అధికారులు నిబంధనలు పాటించని 3 ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. రవాణా శాఖ అధికారులు బస్సు పత్రాలను, ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించనందుకు ట్రావెల్ బస్సులను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ముసునూరు టోల్ ప్లాజా వద్ద జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 3 ట్రావెల్ బస్సులను అదుపులోకి తీసుకున్నారు. హలో లోపల ఫోటో తీస్తామా? యామర్స్ ఫోటో రెండు చేశాను అక్కడ. ఈరోజు మేము మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరియు పురాతన కమిషనర్ ఆదేశాలతో తెలంగాణ నుంచి మేము మా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బాపట్లలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణానికి 56 ఎకరాల స్థలాన్ని సేకరించిన మా ప్రభుత్వంలో కేటాయించామన్నారు. ఇప్పుడు దానిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ పద్ధతిలో కళాశాల నిర్మిస్తాము అంటున్నారు. అది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలకు కావస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణం ఆగిపోయిందన్నారు. అబద్ధపు ప్రచారం అని చెప్పి ఖచ్చితంగా నేను నాకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మన బాపట్లకి 56 ఎకరాల స్థలాన్ని మనం సేకరించాం. దీని మీద కూడా ఒక మాట మీకు చెప్పాలి.
ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శ చేయడానికి కూడా దాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఆ 50 ఎకరాలు 56 ఎకరాలు మనం మాట్లాడినప్పుడు సూరి సత్యరాజు గారు అని చెప్పి దానికి ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి వారిని సంప్రదించాను. సార్ మరి మీరు పెద్ద మనసు చేసుకొని ఒక 25 ఎకరాలు ఉచితంగా మీరు ప్రభుత్వానికి ఇస్తే ఒక కర్చీఫ్ వేద్దాం ముందర, మరి చాలా పోటీగా ఉంది. మిగతా దాంట్లో అటు మూలపాలెంలో జగనన్న కాలనీ కోసం, ఇటు బేతని కాలనీలో జగనన్న కాలనీ కోసం తీసుకున్నటువంటి రేట్లు ఉన్నాయి, కొంత అటు ఇటుగా మీకు ఆ మిగతా దానికి ఇప్పిస్తాను అని మాట చెప్పినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే నాకు తెలియదు అసలు అది ఏంటో అవన్నీ రెవెన్యూ రికార్డ్స్ నేను చూడలేదు. ఆయన చెప్పింది ఏంట్రా అంటే నేను ఆల్రెడీ దీని మీద బ్యాంక్ లోన్ తీసుకున్నాను తనదే అన్నట్టుగా చెప్పారు. గాది వెంకటరెడ్డి గారు దీన్ని డెవలప్మెంట్ కోసం అడిగారు, అట్లా ఏమో చెప్పారు. మంచిదండి, మీరు ఏదైనా చేస్తే ఇట్లా చేస్తే మిగతా దానికి ఏదైనా కాంపన్సేషన్ ఇప్పిస్తామని చెప్పి దిగిన తర్వాత అదంతా అసైన్ ల్యాండ్ అని గుర్తించిన తర్వాత మనం అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఒరిజినల్ అసైనీస్ ఉంటారో వాళ్ళకి కాంపన్సేషన్ 2013 యాక్ట్ ప్రకారం వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వచ్చు. మీ ఇద్దరు అంగీకారం ఉంటే మీరు ఏదైనా ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకోండి, మీరు ఏమైనా వాళ్ళు ఉంటే తీసుకుని అంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాదని, దాంతో ఇంకా ఆయన కూడా పెద్ద మనసు. కార్తీక దీపోత్సవంలో భాగంగా నేడు తహసీల్దార్ మైదానంలో కార్తీక దీపం నిర్వహిస్తున్నట్లు మోహన్ జోషి తెలిపారు. సోమవారం నారాయణఖేడ్లో మాట్లాడుతూ లలితాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలివేలు మంగ పద్మావతి సమీతుడైనటువంటి వెంకటనాథుడి కళ్యాణ మహోత్సవంతో పాటు గురు మాధవానంద సరస్వతీ స్వామి ప్రసంగం ఉంటుందన్నారు. ప్రదోష సమయంలో పూట శివకేశవులకు ప్రీతిగా సోమవారం సాయంకాలము దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే. లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలోపట తహసీల్ మైదానంలో నారాయణఖేడ్ పట్టణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు అలవేల్మంగా పద్మావతి సమేతుడైనటువంటి ఆ వెంకటనాథుని యొక్క కళ్యాణ మహోత్సవముతో పాటు గురు మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీ ప్రసంగము, అందులో భాగంగా కార్తీక మాసంలో విశేషించి అందులో సోమవారము సాయంకాల పూట ప్రదోష సమయం లోపట శివకేశవులకు ప్రీతిగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తరలిరండి, తరించండి, అమ్మ కృపకు పాత్రులు కండి. ఒక్క దీపాన్ని వెలిగించి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం అనేటువంటి సిద్ధిని పొందండి. అలాగే రేపటి కార్యక్రమంలో అష్టలక్ష్మి వైభవము, సుదర్శన మహాయాగంతో పాటుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. కాబట్టి భక్తులందరికీ కూడా ఇదే ఆహ్వానం. ఈ వేదిక నుండి మీకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అందరూ విచ్చేయండి, తరలిరండి, తరించండి, అమ్మ కృపకు పాత్రలు కండి. నెల్లిమర్ల నియోజకవర్గ శాసన సభ్యురాలు లోకం నాగమాధవి భోగాపురం గ్రామంలో విలేజ్ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా గ్రామస్థాయి ప్రజలకు తక్షణ ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణ, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు తక్షణ చికిత్స వంటి సదుపాయాలు లభించనున్నాయి. ప్రతి గ్రామంలో ఆరోగ్య సదుపాయాలు బలోపేతం చేయడం నా ప్రధాన లక్ష్యం. ఆరోగ్యవంతమైన గ్రామమే అభివృద్ధి పునాది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం షాపుల టెండర్లు లక్కీ డ్రా కార్యక్రమం వరంగల్ జిల్లాకు సంబంధించిన లక్కీ డ్రా ఉర్సుగుట్టలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన మొత్తం 57 షాపులకు లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈసారి డ్రా కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1858 అప్లికేషన్లు అందాయని తెలిపారు. ఇందులో నర్సంపేట మండలంలో 22 షాపులకు 755 అప్లికేషన్లు రాగా
పరకాల ప్రాంతంలోని 20 షాపులకు 691 అప్లికేషన్లు, వర్ధన్నపేట మండలానికి 512 అప్లికేషన్లు వచ్చాయి. ఈ డ్రా పూర్తిగా పారదర్శకంగా డిజిటల్ సీరియల్ నంబర్ పద్ధతిలో షాపు వారీగా నిర్వహిస్తున్నారు. మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ డ్రాల్ ఆఫ్ లాట్స్ A4 షాప్స్ గురించి డ్రాల్ ఆఫ్ లాట్స్ లాటరీ పద్ధతిగా లాటరీ కాయిన్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన 57 షాపులకు 1958 అప్లికేషన్స్ వచ్చినాయి. సో 1900 అప్లికేషన్స్ స్టేషన్ వైజ్గా నర్సంపేటకు 22 షాపులకు 755, మరియు పర్కాల్లో 20 షాపులకు 691, వర్ధనపేటలో 15 షాపులకు 512 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ అప్లికేషన్స్లో షాప్ వైజ్గా గజెట్ సీరియల్ నెంబర్ ప్రకారం పిలిచి వాళ్ళ యొక్క నంబర్లను డిస్ప్లే చేస్తూ మొత్తము ఈ స్టాటిక్ వీడియో రికార్డింగ్ పద్ధతిలో కలెక్టర్ గారి సమక్షంలో ఈ లాటరీ డ్రా పద్ధతి చేయబడుతుంది. నడికూడ దానికి 100, హైయెస్ట్ 100, లోయెస్ట్ 16. సో యావరేజ్గా 34 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క షాప్కు 34 అప్లికేషన్స్ ఉన్నాయి. పోయినసారి కంటే రెవెన్యూ లాస్ట్ టైం కంటే ఎక్కువ వచ్చింది. ఈ లాటరీ ద్వారా కర్నూలు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి మృతదేహం తన స్వస్థలమైన గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి కాసేపటి క్రితం చేరుకుంది. DNA పరీక్షల అనంతరం అధికారులు అనూష మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇవాళ గ్రామానికి చేరుకున్న అనూష మృతదేహాన్ని గ్రామస్తులు అందరూ, అలాగే చిన్నతనంలో చదువుకున్నటువంటి స్కూల్ టీచర్స్ రావడం జరిగింది. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చాలా దూరం చాలా చాలా మంది వచ్చారు బస్సు నిండా పిల్లలు. ప్లీజ్ మీరు చాలా వెనక పోవాలి, చాలా వెనక పోవాలి. ఇద్దాం కానీ వెనక పోవాలి, చాలా వెనక పోవాలి. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కమ్యూనిటీ హాల్లో జంట నగరాల ఎల్లాపు కుల సంఘం ఎన్నికలు జరిగాయి.
ఇందులో రాచకొండ సత్యనారాయణరావు ప్రెసిడెంట్గా, బొంతల చంద్రశేఖర్ రావు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్గా ఎన్నికైన రాచకొండ సత్యనారాయణరావు సభ్యుల నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నేను రాచకొండ సత్యనారాయణరావు నేను గంటనేరాలో ఎల్లాప్ సంఘం ఎన్నికల్లో మన 823 సంఘం మీద మన వాళ్ళు అందరూ కృషి చేసి 660 మంది సభ్యులను నమోదు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దానిలో గౌరవనీయులు వీళ్ళ సుధాకర్రావు గారికి మరియు లక్కాకుల రాజేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మన ఎల్లాప్ సంఘంలో ఎన్నికలు అనేది రావడమే ప్రథమం. ఈరోజు ప్రథమంగా మనకు ఎన్నికలు రావడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ప్యానల్గా వచ్చాం. దానిలో ఎవరే గెలిచినా అందరు మా వాళ్ళే, అందరం కలుపుకొని పనిచేస్తాం, సంఘానికి సేవ చేయడానికి ముందుంటాం. ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్తున్నా, దయచేసి ఏమనుకోద్దు, దీని మీద కామెంట్ చేయొద్దు. శుభవార్త ఏంటంటే గౌరవనీయులు సంజయరావు గారు మనకు మన సంతోష్ నగర్లో ఎల్లాప్ సంఘానికి ఒక భవనం ఇచ్చారు. దాన్ని 2 నవంబర్ నాడు ప్రత్యేక ఏర్పాటు చేసుకుని మీ అందరి సమక్షంలో దాన్ని మనకు స్వాధీనం చేస్తూ పండుగ చేసుకునే వాతావరణం ఉంది. కాబట్టి మీరందరూ రావాలి. శుభవార్త. వాళ్ళ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి పిల్లలు మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసులు బారిష్ పూజ చేసి డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసానికి పాల్పడిన 4 పాత నేరస్తులను అరెస్టు చేశారు. వారి నుండి ఒక ఎయిర్ గన్, ఒక కత్తి మరియు 8.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ నెల 18న పూజలో మత్తుమందు కలిపి డబ్బు దోచి పరారయ్యారు. మరొక ప్రధాన నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉండాడని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నెల 17, 18 ఇంటర్వ్యూనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజు అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తుమందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ని తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసులు బారిష్ పూజ చేసి డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసానికి పాల్పడిన 4 పాత నేరస్తులను అరెస్టు చేశారు. వారి నుండి ఒక ఎయిర్ గన్, ఒక కత్తి మరియు 8.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ నెల 18న పూజలో మత్తుమందు కలిపి డబ్బు దోచి పరారయ్యారు. మరొక ప్రధాన నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నాడని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నెల బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది.
ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తుమందు కలిపి అతను స్పృహ కోల్పోయిన తర్వాత అమౌంట్ని తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన పశువుల దానాకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు. రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పడి 3 సంవత్సరాలు కావడం వలన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మరియు విద్యాశాఖ అధికారులను కోరారు. కళాశాలలో సరిపడా తరగతి గదులు, వాష్రూమ్, తాగునీరు లేవన్నారు. రామాయంపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు అడ్మిషన్స్ ఉన్నాయి రామాయంపేటలో డిగ్రీ కాలేజీలో. ఇప్పటి వరకు కాలేజ్ శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ కాలేజీలో మహిళలకి ఒకటే వాష్రూమ్ ఉంది. మహిళలకు ఒకటే వాష్రూమ్ ఉంది. బాయ్స్కి వాష్రూమ్స్ లేక బాయ్స్ అందరూ బయటకు పోయే పరిస్థితి రామాయంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడింది. రామాయంపేటలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో తాగుదామన్నా కానీ వాటర్ కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు స్పందించకపోవడము సిగ్గుచేటు. వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో మాకు సరిగ్గా క్లాసెస్ లేవు. మా 3-4 గ్రూప్స్ ఉన్నాయి. BA, BCom, బీజెడ్సీ వాళ్ళ క్లాస్ అయినప్పుడు మేము బయట కూర్చోవాల్సి వస్తుంది. మా క్లాసులు లేక టీచర్స్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గర్ల్స్కి మాకు ఒకటే వాష్రూమ్ ఉంది, పోవడానికి ఇబ్బంది అవుతుంది. బాయ్స్కి అయితే అసలు వాష్రూమ్సే లేవు. ఇక్కడ రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ ఉంది కానీ రామాయంపేట వాళ్ళకే తెలియదు డిగ్రీ కాలేజ్ ఉందని. నేను డిగ్రీ కాలేజ్ రామాయంపేటలో చదువుతున్నాను అంటే డిగ్రీ కాలేజ్ ఎక్కడుందని అడుగుతున్నా. ఇంకా మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. అది కూడా ఒకటే బొబ్బులు ఉంటాయి. సార్ వాళ్ళు రామాయంపేటకి వచ్చి వాటర్ నింపుకొని పోతున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి 60 కోట్ల రూపాయల నిధులు మంజూరుపై ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. గతంలో నిధులు విడుదల కాక అభివృద్ధి ఆగిపోయిన పరిస్థితిని గుర్తు చేసి ఈ నిధులతో రహదారులు, మురుగు కాలువల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలు పూర్వకంగా చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మున్సిపాలిటీకి రావడం అనేది నిజంగా కూడా చాలా చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు 50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ పైలను కూడా నిర్మించడం జరిగింది. ఆ పైలను సాక్షిగా ఇక్కడికి వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈరోజు చాలా గొప్పగా ఇంచుమించు 60 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రతి వార్డు, ప్రతి కౌన్సిలర్ రాబోయే ముందు అందరికీ మంచి రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, అదేవిధంగా పార్కుల డెవలప్మెంటు, ఇండోర్ స్టేడియంలు అన్నిటికీ డెవలప్మెంట్ కొరకు ఇంచుమించు 60 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం నిజంగా కూడా మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు VM నరేందర్ రెడ్డి గారికి,
అదేవిధంగా ముఖ్యమంత్రి వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మున్సిపాలిటీలు కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే మున్సిపాలిటీ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంచుకోవడం జరిగింది. ఈ 2 శాఖలు తన కుడి ఎడమ కన్నులాగా చూసుకొని ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి జరిగితే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతోనే వారు మున్సిపాలిటీ శాఖను కూడా వారు తీసుకోవడం జరిగింది. వారు పెద్ద మనసు చేసుకొని మహబూబాద్లో గతంలో ఇచ్చిన మాట ప్రకారం మహబూబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వారు సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో పెద్దగొల్ల సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. దున్నరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యువత అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. వారిలో జోష్ నింపేలా సింగర్స్ పాటలు పాడారు. ఈ సదర్ ఉత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు అనంత కిషన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూనా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రేపు పాలకొండ జిల్లా సాధన సమితి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం జిల్లాల విభజన వేగవంతం చేయడం నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టి సాధన సమితి ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సమావేశంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, మేధావులు హాజరై నవంబర్ 7న జరగనున్న ప్రధాన సమావేశానికి ముందుగానే దిశానిర్దేశం చేయనున్నట్లు సమితి తెలిపింది. ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల ప్రజలకి పాలకొండ జిల్లా సాధన సమితి తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా గమనిస్తున్నారు, ప్రధానమంత్రి మీడియాలు కానీ ప్రభుత్వ చర్యలు కానీ జిల్లాల విభజనలో ప్రభుత్వం ముందుకు వేస్తున్న నేపథ్యంలో మరి మన పాలకొండ ప్రజలు అన్ని వర్గాల వారు అన్ని వేళ అనేక సందర్భాల్లో కలిసి వచ్చి ఒక నినాదంగా మనం ముందుకు తీసుకువెళ్ళాం. ఇందులో ప్రధానమైనది పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ని జిల్లా చేయండి, లేదా పాలకొండను శ్రీకాకుళంలో కలపాలండి. ఈ అంశం మీదే రేపు అత్యవసర సమావేశము పాలకొండలో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. తప్పనిసరిగా పాలకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడాను అన్ని వర్గాల వారు కూడా హాజరై మనం ఏ రూపంలో ప్రభుత్వానికి చివరి నివేదికని పంపిద్దాం అనే అంశం మీద ఈ రేపు జరిగే చర్చ. మీ అందరూ కూడా అనేక సందర్భాల్లో అడుగుతూ వస్తున్నారు, సార్ మీరు ఏం చేస్తున్నారు, మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది, లేకపోతే ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నారు ఉద్యోగస్తులు, మేధావులు, ఉపాధ్యాయులు. మరి రేపు ఎటు సెలవే ఉంది కనుక అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు. ఆ ఇళ్ళ దగ్గర ఉండే బదులు ఒక అరగంట పాటు ఈ అంశం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీరు 10 గంటలకి హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం. వేదిక అనేది ఎక్కడని చెప్తున్నాం, సమయం మాత్రం 10 గంటలకి. మీకు సాయంత్రం లోపు అన్ని వివరాలతో మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది దేవస్థానం కరపల్లిపాలెం గ్రామంలో మోంతా తుఫాన్ కారణంగా మొలక ప్రాంతాలకు పరిశీలించారు. ఎమ్మెల్యే దేవా తెలిపారు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సహాయ చర్యలు చేపడతారని, ఆస్తి మరియు ప్రాణ నష్టాలను నివారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి, సర్పంచులు, పోలీస్ అధికారులు, గ్రామ శాఖల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్వేది పల్లిపాలెంలో ఉన్నాం ఇప్పుడు మనం.
ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నది. ముంపు ప్రాంతంగా ఉంది ఇదంతా. ఇటు అంతర్వేది పల్లిపాలెం కానీ, అంతర్వేది దేవస్థానం కానీ, అంతర్వేది కర, అలాగే కేశదాసుపాలెం, ఈ గ్రామాలన్నీ కూడా నీళ్లలో ఉన్నాయి. ఇళ్ల మధ్యకంతా కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే రోడ్లన్నీ మునిగిపోతూ ఉన్నాయి. సైక్లోన్ వల్ల వర్షాలు కంటిన్యూస్గా కురుస్తున్నాయి. ఇదే కాకుండా గత నెల రోజులుగా వర్షాలు ఉన్నాయి ఇక్కడ. ఇది ముంపు ప్రాంతంగా ఉంది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ తుఫాను సందర్భంగా కంటిన్యూస్గా వర్షం ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఇక్కడంతా కూడా రోడ్లు గేరప్ అయి ఉన్నారు. ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను. గత 4-5 రోజులుగా నేను ఈ తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను. ఇది శాశ్వతంగా కూడా చేయాల్సిన పరిష్కారాల గురించి కూడా నేను కొన్ని డిస్కషన్ అంతా నడుస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీనికి పరిష్కారం చేస్తామని చెప్పి ఇక్కడ ఉండే ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పుదుచ్చేరి యానం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్, రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అంకిత్ కుమార్ పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావం వల్ల మత్స్యకారులు వేట కోసం వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాలు సావిత్రి నగర్, గిరియంపేట, ఓల్డ్ రాజీవ్ నగర్, దురిహల తిప్ప, యానం నది లోతట్టు ప్రాంతాలలోని నివసించేవారు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లవలసిందిగా ప్రజలకు ఆటోల ద్వారా, గ్రామాలలో మైకుల ద్వారా ప్రచారం చేయించారు. The department that has been instructed to inform the cattle owners so that we can reduce the damage to livestock, and PWD has already cleared all the major drains. Municipality is working on clearing minor drains so that whatever water is there it can easily flow. Then pump sets and mobile pump sets. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల ఏర్పడిన అల్పపీడనం, దీనికి సుమారు కాకినాడ, యానం ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, సైక్లోన్ అని చెప్పి ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ సూచించడం జరిగింది. మన యానంకి అన్ని ప్రాంతాల్లో కూడా సైక్లోన్ షెల్టర్స్ కానీ అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడే మన డిప్యూటీ కలెక్టర్ గారితో మీటింగ్ జరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏరియాలో మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలని, దానికి ప్రజలు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందో, సైక్లోన్ అనేది 96 తుఫాను కంటే కూడా ముందు పెద్దగా వస్తుంది అన్నట్టు అన్ని కూడా అంచనాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్లకుండా ఉండాలని చెప్పి నిన్నటి నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు వారు కానీ, పీడబ్ల్యూడి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ పునరావాస కేంద్రాలకి ప్రతి ఏరియాలో కూడా ఏర్పాటు చేయన ఈ అన్ని వాటికి కూడా ప్రజలు వచ్చి ఏమైనా ఇబ్బంది ఉన్నా, భారీ వర్షాలు పడినివ్వండి, లేకపోతే పిడుగులు పడినా, దేనికైనా కూడా అన్ని ఆలోచించి ఎటువంటి పరిస్థితులు, కొంతమంది చాలా పగిలిపోయిన ఇంట్లో ఉంటున్నారు, ఇప్పటికే రేకుల షెడ్లలో కానీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముంతా తుఫాన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని డీఎస్పీ సుంకర మురళి మోహన్ సూచించారు. చెట్లు రోడ్లపై పడినా వీటిని వెంటనే క్లియర్ చేస్తామని, ప్రజలు జాగ్రత్త పాటించాలని, ఏ ఆపద వచ్చినా పోలీస్ అధికారులు స్పందిస్తారని తెలిపారు. తుఫాన్ బాధితుల కోసం రెవెన్యూ తహసీల్దార్ 19 సెంటర్లను ఏర్పాటు చేసి భోజనం, మంచినీరు, జనరేటర్ వంటి సదుపాయాలు అందిస్తున్నారని, ఆశ్రమ సెంటర్లను వినియోగించుకోవాలని తెలిపారు. ముందుగానే అలర్ట్ చేస్తాం. మనకు ఆల్రెడీ ఇక్కడ సెక్రటరేట్ బిల్డింగ్లో మనకి అలర్ట్ మైక్ సిస్టమ్ కూడా ఉంది. దాని నుంచి కూడా మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి కూడా మనకి అలర్ట్ వస్తూ ఉంటుంది. పునరావాస కేంద్రాలు మొత్తం మన మండలంలో 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామండి. 2 సైక్లోన్ షెల్టర్స్, మిగిలినవన్నీ కూడా స్కూల్ బిల్డింగ్స్. ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా సెక్రటరేట్ స్టాఫ్, విఆర్ఓస్, పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా 5-6 మెంబర్స్ మానిటరింగ్ చేస్తారు. అక్కడ వాటరు, ఫుడ్ ఫెసిలిటీస్ గురించి, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసామండి. అవన్నీ కూడా విజిట్ చేసి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇప్పుడు తుఫాను హెచ్చరిక ఉందో దాన్ని మన కోస్టల్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సముద్ర ప్రాంత
తీర ప్రాంతం ఉంది కాబట్టి మనకి ఈ రాజోల సర్కిల్ ఏరియా, ఈ రాజోల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏరియా అంతా కూడా మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాలో పెట్రోలింగ్ మాత్రం పోలీస్ సైడ్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ కంప్లీట్గా పెట్రోలింగ్ తిరుగుతున్నాం. అలాగే అన్నింటికి కూడా రెడీగా ఉన్నాం. మా దగ్గర ఈ ఏదైనా చెట్లు పడిపోతే దాన్ని వెంటనే ఇమ్మీడియట్గా రిమూవ్ చేయడానికి కానీ, ఏదైనా వెహికల్స్ కూడా జేసీబీలు కూడా అన్నీ పెట్టుకున్నాం. అన్ని పోలీస్ స్టేషన్ దగ్గర అన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొత్తం అంతా మూవ్ అవుతున్నారు ఈ ఏరియాలో. అలాగే నేను కూడా ఇలా చూడడానికి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గారు మూవ్ అవుతున్నారంటే ఇమ్మీడియట్గా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలవడానికి కూడా ఏమైనా. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.